వాట్ హ్యాపెన్? గోయింగ్ వేర్? ఇంకెందుకురా ఇక్కడ, మన ఊరికి పోదాం పదా. వై? వాట్? అరుణకి ఎయిడ్స్ వచ్చిందట్రా. ఎయిడ్సే కదా, కడిగట్టే పోతుంది. ఎయిడ్సా? అవునరా. షిట్, నిజమా? నిజంరా, నీ మీదొట్టు. నేను ఇక్కడికి వచ్చిందే మీ ఇద్దరు పెళ్లి చేయడం కోసం. ఇప్పుడేమో దానికి మాయద రోగం వచ్చింది. మమ్మీ డోంట్ ఫియర్, ఐ హియర్. అరుణ్తోనే నాకు పెళ్ళి. అరుణ ఎయిడ్స్తో చచ్చిపోతుంది. తాతయ్యని లేపేస్తా. ఆస్తి ఇన్ మై హ్యాండ్. మరి దానికి మాయద రోగం ఉంది కదరా. కంగారు పడుకు, దాన్ని టచ్ చేస్తే కదా కొత్త ఐడియాలున్నాయి. అండ్ ఐడియా కెన్ చేంజ్ ద లైఫ్. ఏం భయపడకమ్మా, నిన్నాను కదా. పద రాబడి పద. ఏమిటో, ఏం చేస్తావో ఏమో. సొసైటీ పాడైపోతుంది. అయ్యయ్యో, ఏమండి, మన సంస్కృతి సంప్రదాయం గురించి మీకు తెలియదు అనుకుంటాను. మీరు? నా పేరు సుబ్బారావు, గ్రేట్ సంఘ సేవకుడిని. ఈ సొసైటీని బాగు చేయాలని, ఆదర్శ వ్యక్తి బిరుదు పొందాలని నా లైఫ్ అంబిషన్. అయితే మీరు చేస్తుంది ఏం బాగలేదండి. నేనేం చేశాను? ఇప్పుడు బాగుందండి. యూ రాస్కల్, ఏదో ఒక సాకు చెప్పి అమ్మాయిని తాకడం అలవాటు అయిపోయింది. ఉండు, నీ పని చెప్తాను. ఎవరైనా కాపాడండి, పోలీస్! పోలీస్! అయ్యో, నన్ను కాపాడేవాడే లేరా? పోలీస్! ఎక్కడో ఆడపిల్ల ఆర్తనాదం వినపడుతోంది. మనం వెళ్లాల్సింది. నల్లరు పెడుతున్నాడు సార్. ఒరేయ్ డబ్బా, ఎవడ్రా నువ్వు? తప్పు సార్, ఒక సంఘ సేవకుని పట్టుకుని డబ్బా గిబ్బా అనకూడదు, కళ్ళు పోతాయి సార్. అరే 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 అరే, అమ్మాయిని అల్లరి చేస్తూ తప్పు చేస్తున్నది నువ్వు, అలాంటిది నన్ను తప్పు పట్టుకుంటావా? వీడు నిజంగా అల్లరి చేస్తున్నాడమ్మా? అవును సార్, అలా చేస్తున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా నీ ఉద్దేశం దురుద్దేశమే. ఇది ఖచ్చితంగా దురుద్దేశమే. రే, ఆ పిక్చర్ లో కామెడీ బానే ఉంది కదరా? పర్లేదు. సుబ్బారావు గడి పోలీసుడు ఎలా కుమ్మేస్తున్నాడు. ఆ జబ్బు నీకొచ్చిందన్న విషయాన్ని నా దగ్గర ఎందుకమ్మా దాచిపెట్టావు? ఈ విషయం తెలిసి మీరు నన్ను ఎక్కడ ద్వేషిస్తారోనని, దూరం అవుతారోనని భయపడ్డాను. ఈ లోకంలో మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు? చూడమ్మా, ఈ చేతుల మీద నిన్ను పెంచాను, ఈ గుండెల మీద నిన్ను ఆడించుకున్నాను. నిన్నెలా ద్వేషించగలనమ్మా? తాతయ్య, నేను పెంచి పెద్ద చేసిన మొక్క నా కళ్ళ ముందే ఇలా అర్ధాంతరంగా వాడిపోతుంటే నేను భరించలేకపోతున్నానమ్మా. తాతయ్య, మీరు ఇలా అన్నం నీళ్లు మానేసి ఎన్ని రోజులను ఉంటారు? పదండి, భోంచేద్దాం. నాకు ఆకలి చచ్చిపోయిందమ్మా. నా కళ్ళ ముందు నువ్వు ఇలా కృషించిపోతుంటే నాకు చావాలనిపిస్తోంది, నాకు చావాలనిపిస్తోందమ్మా. నాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అధైర్యపడిపోతే నేనెలా తట్టుకోగలను చెప్పండి? మీరే చెప్పండి తాతయ్య. అవునమ్మా, నేను నా గురించి ఆలోచించాను కానీ నీ గురించి ఆలోచించలేదమ్మా. పదమ్మా, వెళ్దాం.
ఏంటందరూ విచారంగా ఉన్నారు? ఏమైంది? మీ గురించి ఆలోచిస్తుంటే మా గుండె తరుక్కుపోతోంది. మీకు ఈ విషయం నిన్ననే తెలిసిందే, కానీ నాకు 3 సంవత్సరాల క్రితమే తెలుసు. ఆ విషయం తెలిసి కూడా బాధల్ని గుండెల్లో పెట్టుకొని నవ్వుతూ ఎలా బతకగలుగుతున్నారు? అలా అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నేనింకా త్వరగా చనిపోతాను. అంత మాట అనకండి. మీరు కలకాలం బ్రతకాలి. మిమ్మల్ని మేం బతికించుకుంటాం. నాకు బతకాలనే ఉంది, కానీ ఈ జబ్బుకి మంది ఎవరూ కనిపెట్టలేదు. దేవుడు చాలా నిర్దయుడు. సమాజ సేవ చేస్తూ 10 మందికి ఉపయోగపడే మీకు ఈ జబ్బు రావడం చాలా దారుణం. డోంట్ బి సో ఎమోషనల్. ఎవరిని నిందించి లాభం లేదు. ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళు ఏదో ఒక రోజు పోవలసిందే. అంతవరకు ఆనందంగా బతకాలి, నిస్సహాయులకు సాయపడాలి. ఇదే నా ముందున్న కర్తవ్యం. రండి, భోంచేద్దాం. నువ్వు లేకుండానా? నీ లోటును నేను ఊహించలేకపోతున్నానమ్మా. ఊరుకోండి తలుచుకుంటేనే గుండె పగిలిపోతోంది. తాతయ్య. నా స్థానంలో ఆ నలుగురు మీకు సాయంగా ఉంటారు తాతయ్య.